వ్యసనాలు చెప్తారు. ఇప్పుడు మనం అక్కడ షడ్గుణాలు చెప్పుకున్నట్టుగా రాజనీతికి, ఇక్కడ వ్యసనాల దగ్గరికి వచ్చేటప్పటికి సప్త వ్యసనాలు అంటారు. మరి ఈ సప్త వ్యసనాల్లో జూదం ఉంది. అయితే ఈ ధర్మరాజు ఈ జూదం ఆడడానికి ఒప్పుకోవడానికి ఏమైనా ప్రధాన కారణం అంటూ ఒకటి ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కృష్ణుణ్ణి సర్వాత్మన నమ్మినటువంటి వాడు ధర్మరాజు. యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో జయ. కాబట్టి పాండవ పక్షపాతిగా మారాడు కృష్ణుడు అని అంటే ధర్మం ధర్మరాజు పక్క ఉంది. ధర్మరాజుకి భగవంతుడి పట్ల కొంత తక్కువ, ధర్మం పట్ల ఎక్కువ అనేటువంటి మాటలు ఈరోజు సమాజంలో వినపడుతున్నాయి. కానీ యువత దాన్ని విశ్వసించకూడదు. ఎందుకంటే స్పష్టంగా ఆయనే చెప్తాడు, అయ్యా మా పుట్టువునకు కారణమైన పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపి చనియే మహాత్మ, ఆపద గడువంబెట్టగా మాకు వచ్చేటువంటి ఆపదలను తీర్చడానికి, మాకు ఊపి శుభంబైన దానిని ఒడగోర్పగా, మాకు ఏది శుభమో మాకు తెలియదు, దాన్ని చేయవలసినటువంటి బాధ్యత నీకే ఉంది పరమాత్మ అని భగవంతుడి పైన భరన్యాసం వేసినటువంటి వాడు ధర్మరాజు గారు. కాబట్టి ఆపదలను తొలగించాల్సినటువంటి వాడివి, మాకు శుభం ఏదో హితం ఏదో దాన్ని చేయవలసినటువంటి వాడివి. మాకు పాండురాజు వెళ్ళిపోయాడు అనేటువంటి బెంగ లేదు. ఎందుకంటే మమ్మల్ని రక్షించడానికి పితేవ పుత్రం అభిచాక సీతి అన్నట్లుగా నిన్ను చూపించి మాకు వెళ్ళిపోయాడు అని పితృస్థానంలో ఆ ధర్మరాజు ఆయన్ని పెట్టేసుకున్నాడు. ఎవరిని? కృష్ణ పరమాత్మని. కనుక ధర్మరాజు ఈ జూదానికి పిలిచినప్పుడు కృష్ణ భక్తుడైనటువంటి వాడు రావటం వల్ల ఆయన జూదానికి వెళ్ళాడు తప్పించి ఇంకొక శకునో కర్ణుడో లేకపోతే మరొకడో వచ్చుంటే వెళ్ళి ఉండేవాడే కాదు ధర్మరాజు అసలు చూడడానికి. మహాభారతం అనేటువంటిది చాలా లోతైనటువంటిది. కాబట్టి మనం ఆ కవిత్వపు లోతుల్లోకి ఒక మంచి వీక్షణంతో వెళ్తే కానీ రహస్యాలు బోధపడం. అక్కడ ఇంకా నిర్బంధించడానికి, జోదం నిర్బంధించడానికి కారణాలు భౌతికంగా కూడా ఎన్నో ఉన్నాయి. కానీ స్థూలంగా చూసినప్పుడు మాత్రం కృష్ణుని యొక్క తీర్మానంలో భాగమే ఇది అనే విశ్వాసంతో వెళ్ళాడు అనేటువంటిది మనం ఆ మహాభారత రసాన్ని ఆస్వాదన చేసేప్పుడు మనం గ్రహించవలసినటువంటి సత్యం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం, ఈ సభాపర్వం ముగింపు అనేటటువంటిది దేనికి దారి తీసిందంటారు? సభాపర్వం అనేటువంటిది మహాభారత యుద్ధానికి దారి తీసింది. ఎందుకంటే సభాపర్వము యొక్క వైభవమే చాలా గొప్పది. ఇప్పుడు చాలా జాగరూకతతో తిక్కన గారు రాసినటువంటి పర్వాలు రెండు, ఒకటి సభాపర్వం, రెండు విరాట పర్వం. విరాట పర్వం సన్నివేశాలకి ఇదైతే సభాపర్వం అనేటువంటిది కథా గమనానికి చాలా మూలమైనటువంటిది. కాబట్టి సభాపర్వం అనేటువంటిది భవిష్యత్తునంతా తీర్మానించేసింది. కాబట్టి మహాభారత యుద్ధానికి అన్ని ధర్మాలు వెలువట్టడానికి, మహాభారతం ఇంత గొప్పగా ఒప్పారటానికి, ఈనాటికి అకళంకమైనటువంటి గొప్ప మనోజ్ఞ సందేశాన్ని జాతికి ఇచ్చి ఉద్ధరించేట్టుగా తయారవటానికి కారణభూతమైనటువంటిదే సభాపర్వం. కాబట్టి సభాపర్వ సారం అనేటువంటిది మనకి హృదయస్థానంగా మహాభారతానికి భావించాలి. చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, ఇంత హృద్గ్రంథం మహాభారతం ప్రపంచంలో ఉండే అన్ని గ్రంథాల్లోకి చాలా పెద్ద గ్రంథంగా మనం భావిస్తున్నాం మహాభారతాన్ని. ఇది మన అదృష్టం అనుకోవాలి భారతీయులుగా. మరి ఇటువంటి మహాభారతాన్ని అధ్యయనం చేయడం వల్ల కావచ్చు, చదవడం వల్ల కావచ్చు, వినడం వల్ల కావచ్చు, నేటి సమాజానికి లేదా యువత, ముఖ్యంగా యువత, నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పుకుంటూ ఉంటాం మనం. అటువంటి యువత ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ మహాభారతం గురించి? అది కొంచెం మాకు తెలియజేస్తే బాగుంటుంది. ఇప్పుడు కూడా ధర్మము, సత్యము అనేటువంటి దాన్ని పట్టుకోవాలనేటువంటి దాన్ని బాగా నేర్పించేటువంటిది మహాభారతం. తద్భిన్నంగా ప్రవర్తించకూడదు అసూయాది గుణాలతో నేర్పించేటువంటిది మహాభారతం. ఇది సార్వకాలీనమైనటువంటి.
మానవుడు ఉన్నంతకాలం కూడా ఎప్పుడూ కూడా ప్రేమ దయ వాత్సల్యం అనేటువంటి దాన్ని దూరం చేసుకోకూడదు. భగవంతుణ్ణి దూరం చేసుకునేట్లుగా పాప భూయిష్టమైనటువంటి కార్యాలు మనం చేయకూడదు అని నేర్పించేటువంటిది మహాభారతం. ఇది పంచమ వేదము అని ఎందుకు చెప్పారు అని అంటే ఆచరించవలసినటువంటి ధర్మాలు ఏమిటో చెప్పింది. అంటే మనము ఆచరించాల్సినటువంటివి, మనం మాట్లాడాల్సినటువంటివి, మనం ఆలోచించాల్సినటువంటివి అనేటువంటిది నేర్పించింది. అంతేకాదు మహాభారతం ముఖ్యంగా లౌకికంగా ఏమీ చెప్పలేదనుకోకూడదు. మనకి ఈ మహాభారతం అన్నదమ్ముల పోట్లాట అయిపోయిన తర్వాత ఉండేటువంటి పర్వాల్లో మీరు కనుక గమనిస్తే కొన్ని కథలు ఉంటాయి. మీకు ఒక్క క్షణంలో ఒక వృత్తాంతాన్ని గుర్తు చేస్తాను. మహాభారతంలో వృద్ధ గోమావి సంకులు అంటే ఓ చిన్న బాలుడు చచ్చిపోతాడు. వాడికి దహనం ఉండదు, ఖననమే. ఎందుకంటే సంస్కారాలు అవ్వలేదు కాబట్టి. ఇంకా అన్ని చనిపోయిన బాలుడిని బంధువులు తెచ్చుకుని ఇంకా సూర్యాస్తమయానికి ముందు రోధిస్తూ ఉన్నారు. అప్పుడు ఒక పక్షి ఒక చతుష్పాత్తు వచ్చింది. అంటే ఇది నక్క, అదేమో గద్ద. ఈ గద్ద ఏం చెప్తోంది, అయ్యా మీరు వెంటనే వెళ్ళిపోండి, ఇది మరుభూమి, చచ్చిపోయిన వాడు ప్రియోవా యదివా ద్వేష్య ప్రాణినాం గతిరీదృషి, వాడు మనకి ఇష్టమైన వాడైనా మన శత్రువైనా ప్రాణుల యొక్క గతి ఇదే. ఇప్పుడు ప్రవాహంలో బుడగ అనేటువంటిది వికారం, సహజం ఏమిటి నీరే. కాబట్టి మరణం ప్రకృతి శరీరణ వికృతి జీవితం ఉచ్యతే బుధై. పండితులు ఏం చెప్తున్నారు, మరణం ప్రకృతి, వికృతి జీవనం. కాబట్టి జీవనం ప్రకృతి, మరణం వికృతి అని అనుకోకూడదు. ఇది భావించండి అని చెప్పి అది చెప్తోంది పాపం. కానీ నక్కేం చెప్తోంది, అయ్యో ఆరోగ్యం ఎవరి వల్ల వస్తుంది, పునరుజ్జీవనం ఎవరి వల్ల వస్తుంది, సూర్యుడి వల్ల. ఆదిత్యోయం స్థితో మూఢా స్నేహం కృత సాంప్రతం బహువిఘ్నో ముహూర్తోయం జీవేదపి కదాచన. ఏం పసిపిల్లవాడు పట్ల మీకు ఏం మమకారం లేదా? అలా మరుభూమిలో అలా వదిలేసి వెళ్ళిపోతున్నారే. ఇంకా బ్రహ్మవర్చస్సు కూడా పోయినట్లేదో, సరిగ్గా పోయాడో లేదో తెలియదు. సూర్యుడు ఉన్నాడు. ఈ సంధ్యా సమయంలో ఇక్కడికి శివుడు వస్తాడు. శివుడే కదా అపమృత్యు నివారకుడు. కాబట్టి ఆయన మళ్ళా బతికించవచ్చు. లేదా ఈ బాలుడే సూర్యకిరణ ప్రసారం వల్ల ఆ యొక్క బాలారిష్టాన్ని పోగొట్టుకుని బతకవచ్చు, మీరు వెళ్ళిపోకండి అని చెప్తారు. చూస్తే ఈ పక్షి గుణంలో కానీ ఈ యొక్క నక్క గుణంలో కానీ ఎంత దయ ఉందో, ఎంత మానవులకి ఇది నీతులు చెప్తున్నాయో అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటంటే యువత ముఖ్యంగా శ్రద్ధగా ఇలా నాయన ఈ తీయటి మాటలు, ఇవన్నీ స్వీట్ కోటెడ్ వాయిస్ అంటారు ఈరోజు. ఇలాంటి మాటలు ఇవి. సత్యం ఏమిటి, నక్కకి రాత్రి కళ్ళు కనిపిస్తాయి. కాబట్టి వీళ్ళు పాతేసి వెళ్ళిపోతే మనం తవ్వేసి పీక్కు తినేద్దాం అని అది. ఇప్పుడు దీంతో ఎలాగోలాగా సాటి పక్షుల సహాయంతో నక్కను తరివేసి మనం తినేద్దాం అని చెప్పి గద్దేమో తొందరగా వెళ్ళిపోతుంది. దీనికి రాత్రి కళ్ళు కనిపించు, వెలుతురు ఉండాలి. కాబట్టి అది ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇవి రెండు స్వార్థంతో మాట్లాడుతున్నాయి. కానీ స్వార్థ చింతన లేనట్లుగా వీళ్ళను ఓదారుస్తున్నట్టుగా ఎంత తీయగా మాట్లాడుతున్నాయి. కాబట్టి ఇలా ఉంటుందండి సమాజం. మనకి చెప్పేటువంటి వాళ్ళు ఇలా ఉంటారు. దీంట్లో సత్యాసత్యాలు అనేటువంటివి మనం తెలుసుకోవాలి. వీళ్ళ మాటల్లో ఉండే మర్మం ఏమిటో మనం గుర్తించాలి. మనం సమిధైపోకూడదు, ప్రమిదవ్వాలి. మనంగా ఆలోచించాలి. చెప్పుడు మాటలు వినకూడదు. వినదగు ఎవరు చెప్పినా అంటే వినండి, కానీ విన్నంత మీరు ఏం నిర్ణయం తీసుకోకండి అని చెప్పేటువంటిది మహాభారతం. ఇది ముఖ్యంగా ఈనాడు యువతరం ఈ యొక్క జ్ఞాన విస్ఫోటన యుగం కదా. ఇంత సాంకేతిక విప్లవం వచ్చేసినప్పుడు మనకి అనేక మంది అనేక విషయాలు చెప్పేస్తున్నారు. కానీ వీటన్నింటినీ కూడా వడబట్టుకుని ఏది సారభూతమైందో దాన్ని ఆశ్రయించాలి. ఏది సత్యమో, ఏది సమగ్ర జ్ఞానప్రదమైందో, ఏది శాశ్వతము సనాతనమైనటువంటి పరబ్రహ్మముకు చెందినదో దాన్ని తీర్మానించుకోవాలి యువతరం. ఇది మహాభారతం మనకి అందించేటువంటి, ముఖ్యంగా యువతరానికి అందించేటువంటి సందేశం. చాలా చక్కగా, చాలా అద్భుతంగా, చాలా
మీ అమూల్యమైనటువంటి విలువైనటువంటి సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా విశ్వవిద్యాలయం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శర్మ గారు. నమస్కారం. నమస్కారం. ఇంతటి ఒక మహాయజ్ఞానికి, జ్ఞాన యజ్ఞానికి నన్ను ప్రోత్సహించి నా పరిశోధనకు నాకు సహకరిస్తున్నటువంటి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం యాజమాన్యానికి, నాకు ఈ కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి సిఎన్ఎఫ్ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక కార్యక్రమంలో